స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చాలా స్పీడ్గా కొనసాగుతున్న నేపథ్యంలోని ప్రస్తుతం కీలకమైన కాంక్రీట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన నిర్మాణం చూసినట్టయితే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దాంతోపాటు ఎన్సీసీ సంయుక్తంగా దీనికి సంబంధించి కూడా నిర్మాణాలని చాలా స్పీడ్గా కొనసాగిస్తున్న నేపథ్యంలోని నిర్మాణ పనులు కాంక్రీట్కి సంబంధించి కూడా వర్క్స్ ఎలా జరుగుతున్నాయి కూడా మనతో మాట్లాడేందుకు ఎన్సీసీ నుంచి జనరల్ మేనేజర్ వెంకటేశ్వర గారు ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, ఒకసారి స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన కాంక్రీట్ పనులు జరుగుతున్న నేపథ్యంలోని దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. 200 టన్ 220 MQ కాంక్రీట్ వాడుతున్నాం. పగలేస్తే టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటున్నాయని టెంపరేచర్స్ ఎక్కువలో కాంక్రీట్ వేయడానికి ఇబ్బంది అని నైట్ కాంక్రీట్ వేస్తూ ఉన్నాం. దీనికి కాంక్రీట్ మా ఓన్ ప్లాంట్లో ప్రొడక్షన్ నుంచి వస్తుంది. క్వాలిటీ కంట్రోల్స్ అన్నీ మా క్వాలిటీ టీమ్ చెక్ చేస్తూ ఉంటారు, ల్యాబ్లో చేస్తూ ఉంటారు, సైట్లో కూడా క్వాలిటీ చెక్స్ అన్నీ మా క్వాలిటీ టీం చెక్ చేస్తూ ఉంటారు. సో మొత్తం ఎన్ని లేయర్స్ వస్తాయి సార్ స్టీల్ బ్రిడ్జ్కి? ఇది ఒకటే ఒక లేయర్ కాంక్రీట్. దీని తర్వాత వేరింగ్ కోట్ అవుట్ వస్తుంది, బీసీ లేయర్. దాని తర్వాత ఎక్స్పాన్షన్ జాయింట్లే ఫిక్స్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సార్, ఈ కాంక్రీట్కి సంబంధించిన బ్రిడ్జ్లు ఉంటాయి, స్టీల్ బ్రిడ్జ్ ఉంటాయి. దీనికి డిఫరెన్స్ ఏమంటారు రెండింటికి? ఆర్సీసీ బ్రిడ్జ్, ఆర్సీసీ గడ్డర్లు ఉంటాయి. ఆర్సీసీ గడ్డర్లు స్టీల్ గడ్డర్స్ ఉంటాయి. ఆర్సీసీ గడ్డర్లో టైం టేకింగ్, స్టీల్ గడ్డర్స్ అయితే స్పీడ్గా పని అవుతుందని దీనికి స్టీల్ గడ్డర్స్ డిజైన్ చేస్తాం. ఇప్పుడు కాంక్రీట్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని రోడ్డుకి అటాచ్కి ఎలా ఉండబోతుంది సార్? దీని రోడ్డుకి గ్యాప్ ఉంది కదా, దీనికి అపార్ట్మెంట్ వాల్ వస్తుంది. వాల్ పక్కన దీన్ని ఫిల్ చేసి రోడ్డుకి కలిపేస్తాం. సేమ్ అటు కూడా 2 ర్యాంపులు ఇట్లా వెళ్తాయి, దాన్ని కూడా అటు కలిపేస్తాం. ఇంకోటి సార్, ఇంత అద్భుతంగా నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన లైటింగ్ లాంటివి ఎలా అవుతుంది సార్? లైటింగ్ ఉంటాయి కంటిన్యూగా. ఈ రోడ్డు అక్కడికి వెళ్ళి ఆ బ్రిడ్జికి కనెక్ట్ అయ్యింది. దాని నుంచి కనెక్షన్ రోడ్డు లైట్స్ సేమ్ మన స్ట్రీట్ యాక్సెస్ రోడ్ లైటింగ్ ఎట్లా ఉంటుందో దీనికి కూడా అట్లానే అవుతుంది. ఓకే సార్. ఇంకోటి సార్, ఇంకొక స్టీల్ బ్రిడ్జ్ అంటే ఖచ్చితంగా చాలామంది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం మరో స్టీల్ బ్రిడ్జ్ ఇక్కడి నుంచి ఒక 100 మీటర్ల దూరంలోని కొండవీటి వాగు మీదుగా నిర్మిస్తున్నారు. ఆ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఎలా ఉండబోతుంది? అది ఎలివేటెడ్ కారిడార్కి ఎలా కనెక్ట్ చేస్తారు? అది ఆ బ్రిడ్జ్ పార్ట్ ఆఫ్ ది ఎలివేటెడ్ కారిడార్ అది. ఓకే సార్. దాని నుంచి ఆ ర్యాంప్లో నుంచి ఒక లూప్ లాగా తీసుకొని ఈ రోడ్డు కనెక్ట్ చేస్తున్నాం టెంపరీ. అది స్ట్రైట్గా వెళ్తూ ఉంటుంది. ఇది టెంపరీ ఒక లూప్ కనెక్షన్ ఇస్తుంది. ఎలా ఉంది సార్ లూప్ కనెక్షన్ అంటే ఎలా ఉంటుంది? దాని మీద రోడ్డు అటు వెళ్తూ ఉంటుంది. ర్యాంప్ దిగుతుంది కదా, దిగినాక ఆ రోడ్డు మీద నుంచి వెళ్ళినప్పుడు ఆ కింద రోడ్డు నుంచి దీనికి ఒక రోడ్డు కనెక్టింగ్ ఉంటుంది. దీని నుంచి అటు వెళ్తుంది, చాలా పొలాల నుంచి అటు వెళ్ళి పొలాల నుంచి వెళ్తుంది. అక్కడ నుంచి అది సీడ్ యాక్సెస్ సెకండ్ ఫేజ్కి కనెక్ట్ అవుతుంది. సీడ్ యాక్సెస్ టోటల్ కనెక్టివిటీ వస్తుంది అక్కడి నుంచి ఇక్కడ. ఒకటిసారి మీరు ఎన్సీసీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలోని అమరావతిలో కీలకమైన రాజమార్గమైన సీడ్ యాక్సిస్ రోడ్డు మొత్తం కూడా మీరే నిర్మించారు. ఎలా అనుకుంటున్నారు? క్వాలిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? క్వాలిటీ లాస్ట్ 16 to 19 కూడా ఈ రోడ్డు మేమే చేసాం. అవును సార్. 8-9 ఇయర్స్ నుంచి ట్రాఫిక్ వెళ్తూ ఉంది. అవును సార్. ఇప్పటికి స్టిల్ ద రోడ్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్. అందుకనే వీఆర్ ప్రౌడ్ టు సే అవర్ క్వాలిటీ ఈజ్ గుడ్. ఒకటి సార్, అందరూ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి నవంబర్లో స్టార్ట్ చేస్తే మనం ప్రస్తుతం ఏప్రిల్ వరకు వచ్చాము. ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో వాహనాలు వెళ్ళే ప్రక్రియ ప్రారంభమవుతుంది అనుకుంటున్నారు? ఈ బ్రిడ్జ్ పార్ట్ వరకు అయితే ఈ మంత్ ఎండింగ్ కంప్లీట్ అయింది. బట్ వాహనాలు వెళ్ళాలంటే ఆ కనెక్టివిటీ, ల్యాండ్ ఎక్విజిషన్, ఆ రోడ్డు ఫేజ్ 2 రోడ్డు ఇది మొత్తం కనెక్ట్ అయితే కానీ ఈ రోడ్డు పర్పస్ ఉండదు. స్ట్రక్చర్స్ లేట్ అవుతాయి కాబట్టి ముందు స్ట్రక్చర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి స్ట్రక్చర్స్ కంప్లీట్ చేస్తాం. ఒకటి సార్, మనం ఒక కాంక్రీట్ బ్రిడ్జ్ తీసుకున్నట్టయితే బ్రిడ్జ్ మీద భారీ ఎత్తున కొంత వాహనాలు వెళ్తుంటే బ్రిడ్జ్ కొంత షేక్ అయ్యే పరిస్థితులు, అంటే ఒక ఫ్లెక్సిబిలిటీ కోసం దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాము. స్టీల్ బ్రిడ్జ్ కూడా అలాంటి వైబ్రేషన్స్ లాంటివి ఉంటాయా? ఎలా ఉంటాయి? వైబ్రేషన్స్ అరెస్ట్ చేయడానికే బేరింగ్స్ పెడతాం. ఓకే, బేరింగ్స్ కొంచెం లైట్ మూమెంట్ ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ నువ్వు చెప్పిన అరెస్ట్ అవ్వడానికే బేరింగ్స్ పెడతాం. ఒకటి సార్, ఇటు మన ప్రకాశం బ్యారేజ్ వైపు కూడా ఇదే తరహాలో ఉంది. అది ఎలా కనెక్ట్ చేస్తాం ప్రకాశం బ్యారేజ్కి? ఈ రోడ్డు నుంచి 2 లూపులు ఇట్లా ఉంటాయి. ఓకే, ఒకటేమో ఈ లూప్ ఇటు విజయవాడ సిటీకి వెళ్ళేది, ఒకటేమో ఉండవల్లి వైపు. ఓకే, 2 రోడ్డు ఇట్లా ఉంటాయి. ఇక్కడేమో సింగిల్ ఉంటుంది, అక్కడ 2 ఇట్లా ఉంటాయి. అంటే విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి కానీ మంగళగిరి వచ్చేవాళ్ళు నేరుగా ఈ రోడ్లోకి వచ్చేవాళ్ళు, ప్రతి వాళ్ళు ఈ రోడ్లో రావచ్చు, బయటికి వెళ్ళొచ్చు. ఒకటి సార్, ఇప్పుడు ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ 2 గ్యారేజ్లు కనబడుతున్నాయి మనకి. ఎల్హెచ్ఎస్ ఎటువైపు నుంచి ఉపయోగిస్తాం, ఆర్హెచ్ఎస్ ఎలా ఉపయోగిస్తాం? ఎల్హెచ్ఎస్ ఇటు వెళ్ళేవాడు ఇటు ఎల్హెచ్ఎస్లో వెళ్తాడు, అటు నుంచి వచ్చేవాడు ఇటు ఆర్హెచ్ఎస్ వైపు నుంచి వస్తారు. ఓకే సార్, దీనికి అంటే మీరు డిజైన్స్ చూసుంటారు, ఎంట్రీలో ఎలా ఉండబోతుంది? ఈ ఎంట్రీకి వచ్చేసరికి ఏమైనా ఒక ఫినిషింగ్ లాంటి ఏదైనా పెట్టబోతున్నారా, లేకపోతే నార్మల్గా ఉంటుందా? ఈజ్ ది ఓన్లీ టెంపరీ ఫెసిలిటీ. పబ్లిక్కి అది అవ్వడానికి చాలా టైం పట్టింది కాబట్టి ఇది టెంపరీగా ఫెసిలిటీ ఇస్తున్నారు. కరకట్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా,
దానివల్ల ఫెసిలిటీ ఇస్తుంది.